Okay, then. Yeah, yesterday's session lo manam Vasanta, is it visible my screen? Satish, is it visible my screen? Yes, sir. This is Okay, thank you. Yeah, right now. టుడే మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్ మొత్తం కూడా మనం ఏం చేసామంటే కొన్ని కామన్ కాన్సెప్ట్ ఎస్క్యూఎల్లో మనం వాడే కొన్ని కామన్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. కేస్ అనేసి కేస్ క్లాజ్ అని సెట్ ఆపరేటర్స్ అనే వాటిని చేస్తామంటే మన దగ్గర ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా రోజు కూడా మనం కామన్గా ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు వీటిని యూజ్ చేస్తామంటాం అనేసి ఈ వీకెండ్ మొత్తం కూడా మనం వీటినే చెప్పుకున్నాం. మరొకసారి ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఈరోజు సెషన్లో సమ్మరైజ్ అయ్యేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే మోడలింగ్ అనే మరొక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నుండి చెప్పే ప్రతి కేసు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నానంటే ఆ తర్వాత వచ్చే కేసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక రోజుల్లో కూడా ఏమవుతుందంటే థియరిటికలే చెప్తాను అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే మనం చేసే సెన్సిటివ్ వ్యూస్ జాయింట్స్ అని కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట, సీక్వెన్స్ అని. ఈ కాన్సెప్ట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎవరైనా కానీ డేటాబేస్ అనేది చేసేటప్పుడు నాకు తెలిసినంతలో 90% ఆఫ్ ద పీపుల్ మొత్తానికి కూడా ఎవరికీ రావన్నమాట. అందుకని అవి కనుక మనం కనుక కొంచెం బాగా కనుక చేయగలిగామంటే మనకి మంచి కెరీర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం నెక్స్ట్ నుండి చెప్పే 10 days చెప్పే కాన్సెప్ట్స్ అనేది ఎవరు కూడా మిస్ కాకుండా ఉండండి. ఓకే, అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మనం ఏం చేస్తున్నామంటే మనం చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్ని కూడా ఏం చేస్తున్నామంటే రివైజ్ అనేది చేసుకుంటా వెళ్తున్నాం అనమాట. వీటిలో కనీసం బేసిక్గా కనుక కొంతన్నా తెలిస్తే కనీసం 4 టాస్క్లు వస్తే 2 టాస్క్లన్నా చేయగలం. అందుకని మనం ఈ కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా చేయడం అనేది ఒకటి చేయాలి. నెక్స్ట్ వీక్ నుండి ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా ఒక మినీ ప్రాజెక్ట్ అనేది మనం చెప్పుకునేది మినీ ప్రాజెక్ట్ కాబట్టి ఈ మినీ ప్రాజెక్ట్లో ఉన్న టాస్క్లన్నీ కూడా ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా మీరు అందరూ కూడా నాకు షేర్ చేయండి, టాస్క్లు పెడతాను. ఓకే, కమింగ్ టు ద టుడే అవర్ ఎజెండా. మనం లాస్ట్ వీక్ అంతా కూడా మనం ఏం చేసుకున్నామంటే ఎస్క్యూఎల్లో మనం కొన్ని కామన్గా వాడే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. వాటిలో ఒకటి ఏం చెప్పానంటే ఎక్స్ప్రెషన్స్ అనేవాడిని క్వైరింగ్ అనేది చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియస్ ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తామంటాం. వాటి యొక్క క్లాసెస్ ఏం చేసాము, ఎలా యూజ్ చేసాము అనే దాని గురించి లాస్ట్ వీక్ సెషన్లో నేర్చుకున్నాం. అది ఎలా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది? ఎక్స్ప్రెషన్ అనగానే ఒక క్వైరీలో మనం ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము అనేది తెలుసుకోవాలంటే ఒక చిన్న పాయింట్లోకి వెళ్తున్నాను. పెయింట్ తీసుకుంటున్నాను. సెషన్ అనేది ఎవరికన్నా అర్థం కాకపోతే ఈరోజు సెషన్తో రివిజన్ చేసేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. హార్డ్లీ ఒక 10 to 15 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను, ఏం ఫీల్ అవ్వదు. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అనేది చూస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఒక టేబుల్ అనేది ఉంది. ఇలా మనం ఏం చేస్తున్నాము రిలేషనల్ డేటాబేస్లో టేబుల్స్ అనేవి ఫామ్ చేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం డేటాబేస్లో టేబుల్ ఫార్మాట్లో ఉండే డేటాతో డీల్ అనేది చేస్తున్నాం. ఈ టేబుల్ ఫార్మాట్లో ఏముంటాయంటే మనకి కొన్ని కాలం నేమ్స్ ఉన్నాయి. ఈ కాలం నేమ్స్లో ఏముంటుందంటే కొంత డేటా అనేది అరేంజ్ చేయబడి ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తామనే దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్లో మనం ఏదైనా ఒక కండిషన్ అంటే మనకి ఏదైనా ఒక యూస్ కేస్ వచ్చినప్పుడు ఆ యూస్ కేస్ని సాల్వ్ చేయడానికి మనం దేని మీద సెలెక్ట్ చేసుకుంటామంటే మన దగ్గర ఉన్న టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఆ కాలమ్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో క్వైరీస్ అనేది రాస్తూ ఉంటాం అనమాట. అలా క్వైరీస్ అనేది రాస్తాం. అలా క్వైరీ రాసేటప్పుడు మన దగ్గర ఒక డేటా అనేది మన దగ్గర ఉన్న కాలమ్స్లో లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే క్వైరీ రాయడానికి ఈ ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేది రాస్తాం. అలా క్వైరీ రాసేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిఫికేషన్ కానీ, డివిజన్ అనే ఈ అర్థమాటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే
ఇక్కడ ఉన్న కాలమ్స్ని కాంబినేషన్ అనేది చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఉన్న మల్టిపుల్ కాలమ్స్ని ఇక్కడ చెప్పిన అర్థమెటిక్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే కంబైన్డ్ చేసేసి మనకి కావాల్సిన వాల్యూని డెరైవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ అనే లాజిక్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్వైరింగ్ అనేది రాస్తాము అని గుర్తు పెట్టుకుంటే చాలు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిదంటే మల్టిపుల్ కాలమ్స్ని యూజ్ చేసేసి మల్టిపుల్ కాలమ్స్ని కంబైన్డ్ చేయడం వలన ఒక న్యూ వాల్యూని డెరైవ్ చేయడానికే మనం ఏం వాడతామంటే ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట ఎస్క్యూఎల్. ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? మన క్వైరీ రాయడానికి, సారీ ఫర్ దట్, ఒక యూజ్ కేస్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర టేబుల్ లోపల మనకి ఆ టేబుల్ అనేది లేదు, ఆ కాలం అనేది లేదు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మన టేబుల్లో ఉన్న కాలమ్స్ని ఉపయోగించేసి ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ ఈ ఆపరేటర్ సహాయంతో ఒక కండిషన్ కనుక మనం రాయడం ద్వారా మన క్వైరీని కనుక మనం అచీవ్ చేయగలిగామనుకో, అలా చేయడాన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం అనమాట. అంటే మన క్వైరీని సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ అనే ఒక కండిషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సాల్వ్ అనేది చేస్తాం అనమాట. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఇప్పుడు ఆ కండిషన్ని తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఒక చిన్న యూజ్ కేస్ తీసుకొని దీన్ని సాల్వ్ చేద్దాం అనుకున్నాను అనమాట. దానికోసం నేనేం చేశానంటే ఈ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ చెప్పేసాను కదా. ఏమని చెప్పాను? ఎక్స్ప్రెషన్ అంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఏమున్నాయి అంటే బోల్డ్ అని కాలమ్స్ ఉన్నాయి. ఐడి అని, నేమ్ అని, జానర్ అని, బడ్జెట్ అని, కలెక్షన్ అని, రేటింగ్ అని, రిలీజ్ అని ఉంది. నాకేం కావాలి అనుకున్నా అంటే ప్రాఫిట్ ఎంతో తెలుసుకోవాలి అనుకున్నాను. అంటే ఒక యూజ్ కేస్ ఏదో నాకు తెలియదు, నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ టేబుల్లో ఉన్న డేటాని యూజ్ చేసేసి ప్రాఫిట్ అనేది నేను తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు మనకి బ్రెయిన్కి తట్టాలన్నమాట. మన దగ్గర ఉన్న టేబుల్లో మనం యూజ్ కేస్ని క్వైరీ రాయడానికి కావాల్సిన కాలం కనుక లేకపోతే అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటిది అంటే ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా యూజ్ చేయాలి అంటే దాని యొక్క సింటాక్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ప్రాఫిట్ అనేది తెలుసుకోవాలనుకున్నాను నా దగ్గర ఉన్న టేబుల్ నుండి. అలా ప్రాఫిట్ అనేది తెలుసుకోవాలంటే జనరల్గా ఆ ప్రాఫిట్ అనే కాలం లేదు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కాలమ్స్ను ఉపయోగించి సబ్ట్రాక్షను, ఎడిషను, మల్టిఫికేషను లేకపోతే డివిజను ఆపరేటర్స్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ కనుక ఫామ్ చేసామనుకో ఆ కండిషన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం అన్నమాట జనరల్గా అయితే. అదే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు ఇక్కడ ఉన్న టేబుల్లో లాభం ఎంతో తెలుసుకుందాం అనుకున్నాం. లాభము అంటే ప్రాఫిట్ అంటాం. ప్రాఫిట్ ఎంతో తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, వాటి కలెక్షన్ మైనస్ బడ్జెట్ అనే ఒక కాలం తీసుకున్నాను. కలెక్షన్లో నుండి నేనేం చేశానంటే కలెక్ట్ చేసిన అమౌంట్లో నుండి మన బడ్జెట్ని కనుక తీసేసామనుకో అప్పుడు వచ్చేది మొత్తాన్ని కూడా మ్యాథ్స్లో లాభమే ప్రాఫిట్ అనేది. అంటే ప్రాఫిట్ని మనం ఎలా రాయొచ్చు అంటే కలెక్షన్ మైనస్ బడ్జెట్ అని కూడా రాయొచ్చు అనమాట. దానిలో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాఫిట్ అనే కాలాన్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ కలెక్షన్ మైనస్ బడ్జెట్ అనే ఉంది చూడు, ఆ మొత్తాన్ని కలిపి కూడా ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ రాసేటప్పుడు వాటిని ఎక్స్ప్రెషన్ అని అనుకోవచ్చు అనమాట. అంటే ప్రాఫిట్ అనే నేమ్ రాయాల్సిన అవసరం లేదు మనకి. ఆ కలెక్షన్ మైనస్ బడ్జెట్ ఆ మొత్తాన్ని కూడా ఏమనుకోవచ్చు అంటే ప్రాఫిట్ కింద తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ అని పెట్టాలన్నా కలెక్షన్ మైనస్ బడ్జెట్ అని చెప్పిన రెండు ఒకటే కదా. కలెక్షన్ మైనస్ బడ్జెట్ అంటే ప్రాఫిట్, ప్రాఫిట్ అంటే ఏమంటాము కలెక్షన్ మైనస్ బడ్జెట్ అని ప్రాఫిట్ అంటాం కదా. అంటే ఇలా లాజిక్గా మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ని ఫామ్ చేసి ఆ కండిషన్ ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? మన దగ్గర యూస్ కేసు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కండిషన్స్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్ చేయడం ద్వారా మనం కావాల్సిన వాల్యూని డెరైవ్ చేయడానికి ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్ టైప్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని రెడీ చేసేసి మనం ఏం చేస్తామంటే క్వైరీని సాల్వ్ చేస్తాం. అలా చేయడానికి ఒక చిన్న యూస్ కేసు తీసేసుకొని మనం లాస్ట్ వీక్లో ఏం చేసేసామంటే ఎక్స్ప్రెషన్లో మనం 3 టైప్స్ వాడతాం అనమాట. దాంట్లో ఫస్ట్ టైప్ అనేది చూస్తున్నాం.
ఆ టైప్ అనేది తెలుసుకోండి అంటే మనకి ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటిదంటే ఒక యూస్ కేస్ చూద్దాం. మన దగ్గర మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ మూవీ అనే టేబుల్లో బోలెడన్ని మూవీస్ ఉన్నాయి అనమాట. ఆ మూవీస్లో ఏ మూవీ అయితే ఏ మూవీ అయితే 500 కోట్ల కంటే ఎక్కువ లాభం తీసుకొచ్చిందో అలాంటి వాటిని నేనేం చేద్దాం అనుకున్నా అంటే అలాంటి మూవీస్ ఏంటిది అనేది చూద్దాం అనుకున్నా. అంటే నా దగ్గర మూవీస్ అనేవి ఉన్నాయి. వాటిల్లో ఏ మూవీస్ అయితే ప్రాఫిట్ 500 కంటే ఎక్కువ లాభం వచ్చిందో అలాంటి వాటిని నేనేం చేద్దాం అనుకున్నా అంటే చూద్దాము అనుకున్నాను. అలా చూడాలి అంటే కండిషన్ మనం ఎలా రాస్తాము నాకు తెలియాలి. మన దగ్గర బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్లో మనం ఏం చేద్దామంటే ఏ మూవీ అయితే 500 కంటే ఎక్కువ లాభం తీసుకొచ్చిందో ప్రాఫిట్ తీసుకొచ్చిందో అలాంటి దాన్ని సాల్వ్ చేయాలి అనుకున్నాం. అలా సాల్వ్ చేయాలంటే మనం క్వైరీ ఎలా రాస్తాము అనేది ఒకసారి చూద్దాం. అలా రాయాలి అంటే ఒకసారి మన దగ్గరికి వెళ్ళి చూద్దామంటే ఇప్పుడు మన దగ్గర ఏముంది ఒకసారి చూద్దాం. మూవీ అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూడు. ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఐడి అని, తర్వాత నేమ్ అని, తర్వాత ఏముంది జానర్ అనేసి, బడ్జెట్ అని, అలానే ఇంకా ఏముంది కలెక్షన్ అనేసి, అలాంటి రేటింగ్ అని, రిలీజ్ అని ఉంది. బట్ నా దగ్గర ఏం లేవు, ప్రాఫిట్ అనే కాలం లేదు. అంటే నాకేం కావాలన్నాడు యూస్ కేసు. ఇక్కడ బోల్డ్ అనే మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్లో ఏ మూవీ అయితే 500 కోట్ల కంటే ఎక్కువ సంపాదించిందో ఆ మూవీ తీసుకురా అని చెప్పాడు. అలా తీసుకురావాలి అంటే అప్పుడు ఏం చేయాలి అనేది నాకు చేయాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే నాకు అప్పుడు ఒకటే అర్థం కావాలన్నమాట. ఏం చేయాలి? మన దగ్గర లేని కాలమ్ని తీసుకురావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేయాలి. అలా ఎక్స్ప్రెషన్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా క్వైరీ ఏంది? నా దగ్గర ఒక టేబుల్లో నుండి 500 కోట్ల కంటే తెచ్చుకోవాలి అనుకున్నాం. తెచ్చుకోవాలి అంటే ఏం రాయాలి అంటే క్లాజు సెలెక్ట్ అనే ఒక క్లాజును వాడతాం. సెలెక్ట్ అని రాసేసి తర్వాత వీటిలో కొన్ని కాలమ్స్ తీసుకున్నాను గుర్తుంచుకోవడానికి. ఐడి అని ఒక కాలం తీసుకున్నాను. అలానే మరొక కాలం ఏం తీసుకున్నాను అంటే లేదు అంటే అన్నిటిని కలిపి తీసుకుందాం అనుకుంటున్నాను. స్టార్ అని పెట్టేస్తున్నాను. అంటే అన్ని కాలమ్స్లో ఉన్న డేటా ఆధారంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రమ్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసాను. తర్వాత ఏం చేశాను, మనం ఏ టేబుల్ మీద ఆపరేట్ చేస్తున్నానో ఆ టేబుల్ యొక్క నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే నాకు కావాల్సిన టేబుల్ అనేది వచ్చేసేసింది. ఈ టేబుల్లో నాకు బోల్డ్ అన్ని కాలమ్స్ వచ్చేసినాయి. దాంట్లో నాకు ఏం చేసిందంటే ఏ మూవీ అయితే 500 కోట్ల కంటే 500 కోట్ల కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో అవన్నీ తెలుసుకుందాం అనుకున్నాం. అంటే స్పెసిఫిక్గా ఒక వాల్యూని చూడాలన్నా అలానే పర్సన్ గురించే మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే టేబుల్లో నుండి డేటాని ఫిల్టర్ చేయాలి. అంటే ఇక్కడ బోల్డ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి ఆ మూవీస్లో 500 కంటే ఎక్కువ వచ్చిన మూవీస్ని మాత్రమే చూడాలి అనుకుంటున్నాను కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాంటి స్పెషల్ కండిషన్ చేసేటప్పుడు వేర్ అనే క్లాజ్ని యూజ్ చేస్తామని మీ అందరికీ తెలుసు, చెప్పేశాను. తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేద్దాం అనుకున్నా అంటే నా కండిషన్ ఏంది, ప్రాఫిట్ అనేది ఎంత ఉండాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి అంటే 500 crores అని ఉండాలి అని చెప్పాను. అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అంటే ఈ క్వైరీ అనేది లేదు అని చెప్పారనమాట. అప్పుడు నేనేం చేశానంటే ప్రాఫిట్ అనే కాలమే లేదు అని నాకు అర్థమైంది. అలా లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్స్ప్రెషన్ సహాయంతో మనం ఏం చేయాలంటే క్వైరీని సాల్వ్ చేయాలి. అలా చేయాలి అంటే లాభం ఎప్పుడు వస్తుందంటే వచ్చిన ఆదాయంలో నుండి ఖర్చు పెట్టింది తీసేస్తే వచ్చేదాన్ని లాభము అంటారని చిన్నప్పుడు మీ మ్యాథ్స్ మాస్టర్ చెప్పాడు. అందుకోసం నేనేం చేశానంటే ఆ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం తీసుకున్నాను. కలెక్షన్ _in_cr మైనస్ ఏం చేశానంటే బడ్జెట్ _in_ ఏం రాశానంటే సిఆర్ అని రాసేసి నేను రౌండ్ బ్రేసెస్తో క్లోజ్ చేశాను. దీన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందో చూడు, మనకు వచ్చేసిందిగా ఏ మూవీస్ అయితే 500 కంటే ఎక్కువ లాభం వచ్చినాయో ఆ మూవీస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే 500 కోట్లు 500 కంటే ఎక్కువ లాభం వచ్చిన మూవీస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే సెలెక్ట్ అయ్యి వచ్చేసింది. ఇలా మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా కూడా మనం ఒక క్వైరీని ఎక్స్ప్రెషన్ సహాయంతో ఇలా క్వైరీని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మోస్ట్ కామన్గా చేసే యాక్టివిటీ అనమాట మనం. ఓకేనా?
ఇది చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. అలానే మరొక క్వైరీ గురించి తెలుసుకుందాం. ఏంటిది మరొక క్వైరీ? మరొక ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకోవడానికి మరొక యూస్ కేస్ అనేది కూడా చేసామన్నమాట లాస్ట్ వీక్లో. ఏంటిది అంటే మన దగ్గర ఒక మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో బోలెడన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్లో ఇక్కడ మూవీ అనే టేబుల్ ఉంది కదా, ఈ మూవీస్లో బోలెడన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్లో ఏ మూవీ అయితే రేటింగ్స్ అనే కాలం చూశాను, ఆ రేటింగ్స్ అనేవి ఎంత ఉన్నాయంటే 10కి రేటింగ్ అనేది ఇచ్చాడు. అదే నేను 100కి కనుక ఇచ్చారనుకో అప్పుడు ఆ కాలం ఎలా చూస్తాం. లేదు అనుకుంటే రేటింగ్ అనేది మనం ఎప్పుడన్నా సరే తెలుగు మూవీస్ రివ్యూస్ అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఏదైనా మూవీ రిలీజ్ అయిందనుకో మనం ఏం చేస్తాము, మూవీ బాగుందా లేదా అనేది చూడాలి అంటే మనం ఏం చేస్తాము ఆ మూవీ రేటింగ్ చూస్తాం. అలా కూడా 5 స్టార్ రేటింగ్తో ఇస్తూ ఉంటారు మన వాళ్ళు. అదే హాలీవుడ్లో అయితే IMDb అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. IMDb అంటే ఏమంటారు, ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అని అంటామని చెప్పుకున్నాం కదా. ఈ IMDbలోకి వెళ్ళేసి మనం కనుక సినిమా ఎట్లా ఉందని చూసామనుకో వాళ్ళు రేటింగ్స్ ఇస్తారనమాట. ఎంతకు రేటింగ్స్ ఇస్తారంటే 10 పాయింట్స్కి రేటింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఏముంది అంటే 10 పాయింట్స్కి రేటింగ్ అనేది రాసి ఉందనమాట. దాన్ని మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 5 పాయింట్స్ కనుక రేటింగ్ కిందకి మారుద్దాం అనుకో అప్పుడు ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకేనా? అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న కాలమ్స్లో నుండి నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న కాలంలో ఏదైనా సరే డేటాని మనం రీఅరేంజ్మెంట్ అనేది చెయ్యాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము మన దగ్గర ఉన్న ఒక టేబుల్లో ఏదైనా ఒక డేటాని మార్చాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడ సపోజ్ దట్ పెయింట్లోకి వెళ్ళాను. ఇక్కడ నాకేముందంటే ఇక్కడ నేమ్ రామ్ అని ఉంది. ఈ రామ్లో కాలంలో ఏముందంటే ఏజ్ ఉంది, ఎంత ఉందంటే 21 అని ఉంది. ఎంత కొట్టాడంటే 52 కొట్టాడు అనుకున్నాం. ఈ రోలో ఉన్న ఈ స్పెసిఫిక్ వాల్యూని నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ వాల్యూని మారుద్దాం అనుకున్నాను. ఎంతకు మారుద్దాం అనుకున్నాను? 60కి మారుద్దాం అనుకున్నాను. అలా ఒక రోలో ఏదైనా ఒక వాల్యూని కనుక ఇంటీజర్ని మనం మార్చాలి అనుకున్నప్పుడు మనం ఏ క్లాస్ వాడతాం? SQL ఏ క్లాస్ వాడతాము? క్రియేట్ ఆపరేషనా, రిట్రీవ్ ఆపరేషనా, అప్డేట్ ఆపరేషనా, డిలీట్ ఆపరేషనా? మనం SQLతో మనం యాడ్ ఆపరేషన్స్ చేస్తాం. ఆ 4 మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఆ 4 ఏ ఆపరేషన్ చేస్తామంటే క్రియేట్ అనేది మీ అందరికీ తెలుసు, ఏదైనా కొత్త కాలం చేయాలి అనుకున్నప్పుడు. డిలీట్ అనేది ఏదైనా ఒక రోని డిలీట్ చేయాలంటే అప్పుడు వాడతాం. మిగతావన్నీ మనం ఏం చేస్తాం? మోస్ట్ ఫ్రీక్వెంట్గా సెలెక్ట్ అనే ఆపరేషన్ని, అప్డేట్ అనే ఆపరేషన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది చేసే ఆపరేషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి రెండే అనమాట. ఒకటి సెలెక్ట్ ఆపరేటరు, రెండో దాన్ని ఏం చేస్తారంటే అప్డేట్ అనే ఆపరేటర్తో 99% అందరూ కూడా వర్క్ అనేది దాంతో చేస్తారు. ఇప్పుడు నేనేం చేశాను అంటే సెలెక్ట్ అంటే తెచ్చుకోవడం, అప్డేట్ అంటే మార్చడం. అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఒక కాలంలో ఒక డేటాని నేనేం చేశాను అంటే పెంచాలన్నా తగ్గించాలన్నా ఇంకోటి పెట్టాలన్నా ఏం చేయాలన్నా కానీ ఏం చేస్తామంటే ఒకే ఒక క్లాస్తో చేస్తాం. అది ఏ క్లాస్తో చేస్తామంటే అప్డేట్ అనే క్లాస్తో చేస్తాం. ఈ అప్డేట్ అనేది చేయాలంటే దానికి సింటాక్ ఏంటిది మీ అందరికీ తెలుసు కదా. సింటాక్ ఏంటిది? అప్డేట్ అని రాసి దాని పక్కన టేబుల్ నేమ్ ఇవ్వాలి. మన టేబుల్ నేమ్ ఏంటి? మూవీ కాబట్టి మూవీ అని ఇచ్చేసాను. తర్వాత మనం ఏం చేయాలి? ఒక కీవర్డ్ వాడాలి. ఏంటిది? సెట్ అనే ఒక కీవర్డ్ వాడేసేసి అక్కడ మనం ఏం చేయాలి అంటే రేటింగ్ అనే కాలంలో మారుస్తున్నాం. అంటే రేటింగ్ అని పెట్టేసేసి = అని పెట్టేసేసి నేను 5 స్టార్ అని పెట్టాను, 5 అని పెట్టాను. అప్పుడు ఏమైద్ది? రేటింగ్ = 5 అని పెట్టాను. అప్పుడు ఏమైద్ది నాన్న వసంత? ఏమైద్ది చెప్పాలి, మీ అందరికి తెలుసు కదా. కళ్యాణ్ నీకేమన్నా తెలుసా? రేటింగ్ మొత్తం 5 అయిపోయింది. రేటింగ్ మొత్తం 5 అయింది. నాకు ఇక్కడ బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్ ప్రతిదీ కూడా నాకు ఏమైంది అంటే 10 పాయింట్స్ ఇచ్చాడు. నేను 5 పాయింట్లకు మార్చాలి అంటే నేను మార్చడం అనేది ఇలా చేస్తే ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న కండిషన్స్ ద్వారా చేస్తే మనం మార్చలేము. అలా మార్చలేనప్పుడు మనం ఏం చేస్తాము? మన దగ్గర ఏదైనా కాలం లేకపోయినా ఎక్స్ప్రెషన్ వారుస్తాం. మన దగ్గర ఉన్న కాలంలో ఏదైనా మనకు సాటిస్ఫై చేసే కండిషన్ లోపలికి మార్చాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం.
అలా ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయాలంటే ఏం చేస్తాము, ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ వీటిలో ఏదో ఒక దాన్ని ఆపరేట్ చేసి చేయొచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న కాలంలో అన్ని వాల్యూస్ మారాలంటే ఏం చేద్దాము, ఆ కాలము రేటింగ్ రేటింగ్ ప్లస్ చేద్దామా మైనస్ చేద్దామా లేకపోతే ఏం చేద్దాం, రేటింగ్ ఇంటూ చేద్దామా, ఏం చేస్తే మనకి మనకి 10 పాయింట్స్ నుండి 5 స్టార్ రేటింగ్ లోకి వస్తుంది, ఏం చేస్తాం, డివైడెడ్ బై 2 అని పెట్టామనుకో ఏమైంది, ఇప్పుడు 5 స్టార్ రేటింగ్స్ లోకి వచ్చేసి అంటే ఇలా రాయడానికి మనం ఏం చేసామంటే ఎక్స్ప్రెషన్ అనే ఒక టెక్నిక్ ని వాడాను. ఓకేనా, ఇలా ఎక్స్ప్రెషన్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన వాల్యూని ఇలా మార్చొచ్చు అనమాట. అలా మార్చడానికి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, సింటాక్స్ ప్లేస్ లో ఏం చేశానంటే రేటింగ్ డివైడెడ్ బై అంటే ఏం చేస్తారంటే అందరు తప్పు చేస్తారు, బ్యాక్వర్డ్ స్లాష్ ఇస్తున్నారు, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి బై 2 అని పెట్టి ఒక సెమీ కాలం ఇచ్చేస్తాను అనుకో, అప్పుడు ఏమైంది అంటే అన్ని కాలమ్స్ లో మారుతాయి. అట్లా కాకుండా వేర్ నేమ్ ఈక్వల్ టు ద మ్యాట్రిక్స్ అని ఇచ్చాను, అప్పుడు ఏమైంది ఓన్లీ ఆ నేమ్ మాత్రమే మారిపోయింది అనమాట. మీ అందరికీ అది తెలుసు కదా అని ఇచ్చేసేసి క్లియర్ రౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే మన క్వైరీ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు వెళ్ళి వాల్యూస్ చూస్తే ఏమైందంటే ఆ టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఎక్కడికి వచ్చింది మీరే చూశారు కదా, ఇందాక 10 పాయింట్స్లో ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా ఎంతకు వచ్చేసింది నాకు మీరు చెప్పాలి, ఎంతకు వచ్చేసినాయి, 5 పాయింట్స్కి వచ్చేసింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ రేటింగ్ అనే కాలాన్ని నేను 10 పాయింట్స్కి మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలంటే మళ్ళీ ఏం చేస్తాము, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ అనేసి రేటింగ్ ఈక్వల్ టు 10 అన్నా అనుకో, అన్ని కూడా 10 అవుతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలంటే ఏం చేస్తాం, మన దగ్గర 5 స్టార్ రేటింగ్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టేసి 2 అని పెట్టాను, అప్పుడు ఏమైంది 10 లోకి మారిపోయింది. ఇప్పుడు నా వాల్యూస్ అన్ని కూడా 10 లోకి వచ్చేసేసినాయి అనమాట. ఇప్పుడు నేను ఈ పాయింట్స్ నేను 100 లోకి ఇద్దాం అనుకున్నాను, 100 లోకి ఇద్దామంటే అప్పుడు ఏం చేస్తాము, ఇంటూ 10 పాయింట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇంటూ 10 పెట్టేసాను అనుకో, అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది 100 పాయింట్స్ లోకి వచ్చేసింది. 100కి ఎంత వచ్చినాయి అంటే 87 రేటింగ్ ఇచ్చారంట. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఎప్పుడు కూడా మనకి ఐఎండిబిలో ఉండే 10తో కదా 10 పాయింట్స్ లో కదా ఉండేది, అందుకని ఈ రేటింగ్ 100 పాయింట్స్ నుండి 10కి డౌన్ చేస్తున్నాను. అందుకని డివిజన్ అనేది పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే ఇవన్నీ కూడా 10 పాయింట్స్ రేటింగ్స్ లోకి వచ్చేసినాయి. అంటే మీ అందరికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అనేది. ఎప్పుడు మనం ఏం వాడతాం, సెలెక్ట్ అప్డేట్ లోనే వాడతాం కాబట్టి ఈ రెండిట్లోనే వాడాను. ఏం చేసేసాను, మన దగ్గర ఏదైనా ఒక స్పెసిఫిక్ కాలం కనుక లేనప్పుడు ఆ కాలంలో నుండి యూజ్ కేసుని డెరైవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అని ఒక టెక్నిక్ చెప్పాను. అలానే మరొక టెక్నిక్ ఏం చెప్పాను, మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్లో వాల్యూస్ని కనుక ఇంక్రీజ్ చేయాలి అన్నా డిక్రీజ్ చేయాలి అన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ అనే దాని సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలా క్వైరీ అనేది రాయవచ్చు అనేసి మీ అందరికీ అర్థమైంది. కామన్గా ఇలా ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనే వాటి సహాయంతో ఇలా రాయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఓకేదా, ఇంకా ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకేదా, ఇందాక మనం ఫస్ట్ చేసాం కదా ఆ యూస్ కేసుని ఇంకోలా కూడా రాయొచ్చు అనమాట. అంటే ఈ 3 ఎక్స్ప్రెషన్సే కామన్ గా మన సాఫ్ట్వేర్ లో యూజ్ చేసేది అనమాట. అందుకని ఈ మూడింటిని కూడా మీరు ఏం చేస్తారంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చేయండి అనమాట. ఓకేనా, ఓకేదా. ఇప్పుడు థర్డ్ యూస్ కేసు అనేది చూస్తున్నాను. ఏంటిదంటే నాకు ఇక్కడ బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ లో ఏ మూవీ అయితే లాభం వచ్చిందో తెలుసుకోవాలి అనుకున్నాను. ఏ మూవీ అయితే మనకి ప్రాఫిట్ వచ్చిందో ఆ మూవీస్ ని మాత్రమే నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామనేది చూద్దాం. అంటే ఇప్పుడు నేను పెయింట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కండిషన్ ప్రకారం ఎక్స్ప్రెషన్ ని ఒక కండిషన్ ప్రకారం తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ యూస్ కేస్ అనేది వాడాను. రెండో యూస్ కేసు ఏం చేసాం, ఒక రోలో ఏదైనా వాల్యూని మార్చాలి అంటే అప్డేట్ అనే క్లాస్ సాయంతో రెండో ఎక్స్ప్రెషన్ యూజ్ చేసేసి యూస్ కేసు రాశాను. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఏ మూవీస్ అయితే మనకి లాభం వచ్చినాయో ఆ మూవీస్ ని మాత్రమే తెలుసుకోవాలనుకున్నాను. ఇక్కడ నాకేం చేశానంటే నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ లో ఏ మూవీస్ అయితే లాభం వచ్చినాయో ఎంతో నాకు అనవసరం, ఏ మూవీస్ అయితే జస్ట్ లాభం వచ్చినాయో అలా ప్రాఫిట్ వచ్చి ప్రతి మూవీని కూడా మనం తెలుసుకోవాలి అంటే ఏ మూవీ అయితే మనకి ప్రాఫిట్ వచ్చిందో
ఆ మూవీని మాత్రమే మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తామంటే మనం సాల్వేషన్ అనేది చేయడం అనేది చేస్తామన్నమాట. అది ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? ఓకే, డన్. ఎలా చేస్తామంటే ఒకసారి చూద్దాం. సెలెక్ట్ అని రాసేసి ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ప్రాఫిట్లు ఏమేమి వచ్చినాయో చూద్దాం అనుకున్నాం. ప్రాఫిట్లు ఏమేమి వచ్చినాయో చూద్దాం అనుకున్నప్పుడు నేనేం చేశానంటే ఏమేమి మూవీస్ అయితే ప్రాఫిట్ వచ్చినాయో చూద్దామని తెచ్చుకుందాం అనుకున్నాను అనుకో. డేటాబేస్ ఉంది, ప్రాఫిట్ అనే కాలం ఉందా లేదో చూసుకోండి మీరు ఇచ్చిన టేబుల్లో. లేదు కదా, సెలెక్ట్ ఫ్రమ్ ఏం చేస్తాం మామూలుగా అయితే అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాము మూవీ అని ఇస్తాం. ఇక్కడ దాకా మీ అందరికీ తెలుసు అనమాట. ఎందుకంటే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నాం అంటే మూవీ అనే ఒక టేబుల్ నుండి ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అవునా కాదా? ఇప్పుడు అక్కడ నుండి సెలెక్ట్ చేసుకున్నాం. ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఏం సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఏ మూవీస్ నేమ్ అయితే ప్రాఫిట్ వచ్చిందో ఆ మూవీసే తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామనేది చూద్దాం. ఇక్కడ ఉన్న కొన్ని మూవీస్ పేర్లు తెలిసే కాలమ్స్ పెట్టుకుందాం. ఐడి అని ఒక కాలం పెట్టుకుందాం, తర్వాత నేమ్ అని మరొక కాలం తీసుకుందాము. అది ఎప్పుడు రిలీజ్ అయిందో అది ఏ జానర్ కూడా పెట్టుకుందాం. జానర్ అనే కామన్ కూడా పెట్టుకుందాము. అలానే ఇంకొకటి కూడా ఏం పెట్టుకోవచ్చు అంటే మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. రేటింగ్ అనే కాలం కూడా పెట్టుకుందాం. రేటింగ్ అని కూడా పెట్టుకుందాము. ఇంకా ఇవి చాలు కదా. ఇవి చాలిన తర్వాత నేనేం చేశానంటే నాకు ప్రాఫిట్ ఏ వచ్చినాయో కూడా తెలుసుకోవాలనుకున్నాం. అలా ఏ మూవీ అయితే స్పెసిఫిక్ కండిషన్ కాకుండా ఏ మూవీస్ అయితే లాభం వచ్చినాయో అలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ వచ్చినాయి తెలుసుకోవాలన్నప్పుడు ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సెలెక్ట్ అని తీసుకున్నాక మనం కొన్ని కాలం నేమ్స్ ఇస్తాం కదా, అక్కడే యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ప్రాఫిట్ వచ్చినాయి అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఆ ప్రాఫిట్ ఎంత అని స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే వేరనే క్లాస్ సహాయంతో తెలుసుకుంటాం అనమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మీ అందరికీ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. ఓకేనా? అందుకోసం నేనేం చేశానంటే కలెక్షన్ _in_cr మైనస్ బడ్జెట్ _in_cr అని ఈ మొత్తం పెట్టేసేసి నేను ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు. సారీ ఫర్ దట్. బడ్జెట్ అని పెట్టేసేసి ఇన్సిఆర్ అని పెట్టాను. అప్పుడు ఏమైంది అంటే మనకి మన మూవీస్ నేమైతే సెలెక్ట్ చేసుకున్నాను చూడు, ఐడిలో ఉన్న కాలమ్స్ వచ్చినాయి, నేమ్ అనే కాలంలో వచ్చినాయి, జానర్ వచ్చేసింది, రేటింగ్ వచ్చేసింది. తర్వాత ఏమైందంటే మరొక న్యూ కాలం అనేది క్రియేట్ అయింది. అంటే మన దగ్గర ఉన్న వాటి నుండి ఒక న్యూ కాలంని కనుక డెరైవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సెలెక్ట్ ఆపరేషన్లో ఇలానే పెట్టేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఆపరేషన్ని మనం ఏం చేయొచ్చు అంటే మార్చడం అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఇక్కడ రాసిన కలెక్షన్ మైనస్ బడ్జెట్ అనే కాలం నేనేం చేశానంటే టెంపరీ నేమ్ ఒకటి పెడదాం అనుకున్నాను. అందుకని ఎలియాస్ యూజ్ చేసేసి నేనేం చేశానంటే దీన్ని ప్రాఫిట్ అని పెడదాం అనుకున్నాను. ప్రాఫిట్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే అక్కడ ఏమి వచ్చిందో చూడు, ప్రాఫిట్ అనే కాలం వచ్చింది. ఇక్కడ మనం చేసిన ప్రతిదీ కూడా ఏమైందంటే ఏ మూవీ అయితే ఎంత లాభం వచ్చినాయో ఆ మూవీస్ లిస్ట్ అంతా కూడా రావడం జరిగింది. ఇలా మనం ఏం చేసామంటే 3 టైప్ ఆఫ్ వేరియేషన్స్తో సాఫ్ట్వేర్లో రెగ్యులర్గా వాడే 3 టైప్ ఆఫ్ యూస్ కేసెస్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఈ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ని మనం ఈజీగా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇవి చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? నో సార్. అందరికీ అర్థమైనట్లేనా? నెక్స్ట్ కండిషన్కి వెళ్దాము. ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం. రెండోది ఏంటంటే ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ కంటే ముందర మనం ఏం చేస్తామంటే ట్యాగ్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం వైడ్ రేంజ్ కాబట్టి ఇది ఇంకొంచెం ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇంకొక కండిషన్ గురించి మనం ఏం చేసామంటే కేస్ అనే మరొక టాపిక్ని కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ కేస్ అనే టాపిక్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. కేస్ అంటారు. కేస్ అంటే ఏంటిది అనేది చూద్దాం. కేస్ అంటే మీ అందరూ చెప్తారు కదా, మీ అందరూ పోలీస్ స్టేషన్లో రోజు ఏం చేస్తారు, కొన్ని రకాల పంచాయతీలు అనేవి తీరుస్తారు. ఏం చేస్తారు, ఎవరో ఒక ఇద్దరు కొట్టుకున్నారు అనుకో, పోలీసులు ఏం చేస్తారు, ఎందుకు కొట్టుకున్నారు అని చెప్తారు, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. అంటే
సాఫ్ట్వేర్లో కూడా ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో కూడా కొన్ని కేస్ అనే క్లాజెస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సాల్యూషన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఒక సాల్యూషన్ అనేది చేయాలి అంటే పోలీస్ స్టేషన్లో ఎక్కువగా మన కేసు అనే వాడిని ఎక్కువగా వింటూ ఉంటాం కదా. ఆ కేసుని లాయర్ దగ్గరికి వెళ్ళామనుకో కేసుని వాదిస్తున్నాడని చెప్తా ఉంటారు కదా. జడ్జి ఏం చేస్తాడు, వాళ్ళు ఏం చెప్పారో వింటాడు, జడ్జి ఏం చేస్తాడు, ఒక తీర్పు ఇచ్చేస్తాడు కదా. అంతేనా కదా? అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఒక వాల్యూ ఉంటుంది, అంటే దట్ మీన్స్ ఆన్సర్ ఉంటుంది. అంటే కేస్ అనేది ఎప్పుడు వాడతామంటే మనం ఏదైనా ఒకటి డెరైవ్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక కండిషన్కి మనకి ఆన్సర్ తెలియనప్పుడు ఆ ఆన్సర్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్లో కూడా ఈ కేస్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. బేసికల్గా నాకు తెలిసినంతలో ఎప్పుడు మనం ఈ కేస్ అనే స్టేట్మెంట్ని ఎప్పుడు ఎక్కడ వాడతామంటే ఏదైనా ఒక పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కానీ, లేదు అనుకుంటే ఏదైనా ఒక ట్యాక్స్ డిక్లరేషన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తామంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి పర్ఫార్మెన్స్ ఎంత అనేది చెప్పాలి అనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక ట్యాక్స్ అనేది అంటే మా ఓడు ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇంత పర్సంటేజ్ రావాలి, ఇంత పర్ఫార్మెన్స్ ఉండాలి అని చెప్తారు కదా. అలా ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఏదైనా ఒక ట్యాక్స్ డిక్లరేషన్ అనేది మనం చేద్దాం అనుకున్నప్పుడు ఆ ట్యాక్స్ డిక్లరేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తామంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ ఆధారంగా చేసేసి మనకి ఏం చేస్తాం, ట్యాక్స్ కట్టడం అనేది చేస్తాం. అలానే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఇయర్ ఎండింగ్కి ఏం చేస్తారంటే ఒక ఇయర్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కూడా బోనస్ అనేది ఇస్తూ ఉంటారు. ఎవరి యొక్క పర్ఫార్మెన్స్కి తగ్గట్లు వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరి యొక్క సీనియారిటీకి ఎవరి యొక్క పర్ఫార్మెన్స్కి తగ్గట్లు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే 2% అని 5% అని 6 అని 7 అని కొంతమందికి 9 అని కొంతమందికి 10% అని కొంతమందికి 30% హైక్ అనేసి ఇస్తూ ఉంటారు. ఇలా హైక్ చేసేటప్పుడు కానీ లేదంటే మన డబ్బులు ట్యాక్స్ కట్టేటప్పుడు కానీ ఏ బేస్ ఆధారంగా వెంటనే మనకి వితిన్ ద సెకండ్స్లోనే ఎంత ఇవ్వాలి అనేది కౌంట్ చేస్తారంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ని ఉపయోగించి మనకి ఏం చేస్తారంటే మనకి ఎంత బోనస్ రావాలి, ఎంత ట్యాక్స్ కట్టాలి అని వీళ్ళన్నిటిని కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జస్ట్ 1 సెకండ్ ఆఫ్ ద టైంలో అందరి ఎంప్లాయీస్కి మొత్తానికి కూడా సెటిల్ చేసేస్తారు అనమాట. అందుకని ఈ కేస్ అనే స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎలా చేస్తాము, దాన్ని ఎలా డీల్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ కేస్ అనే టాపిక్ అర్థమైందా ఎవరికన్నా? కేస్ అనేది ఎప్పుడు చేస్తాము, ఫలానా అమౌంట్ కంటే ఫలానా అతనుకి ఇంత వర్క్ చేశాడంటే ఇంత డబ్బులు వేయండి, లేదంటే మన దగ్గర ఆదాయం 100 కోట్లు అయితే ఇంత ట్యాక్స్ కట్టండి, 200 కోట్లు అయితే ఇంత ట్యాక్స్ కట్టండి, 2000 కోట్లు అయితే ఇంత ట్యాక్స్ కట్టండి అని స్పెసిఫిక్గా ఒక కండిషను ఒక వాల్యూని మనం డెరైవ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ వాడతాం. నాకు తెలిసినంతలో 2 సార్లే మనం సాఫ్ట్వేర్లో వాడుతున్నాం అనమాట. నేను కూడా వాడింది. ఒకటి ఏంటంటే హైక్ అనేది ఇచ్చేటప్పుడు, రెండోది పర్ఫార్మెన్స్ కోసము, మూడోది ఏం చేస్తామంటే ట్యాక్స్ అనేది కట్టేటప్పుడు మాత్రమే ఈ కేస్ అనే స్టేట్మెంట్ని ఎక్కువగా నేను కూడా వాడాను అనమాట. అందుకని మనం కూడా వీటి గురించి తెలుసుకోవడానికి ఒక యూస్ కేస్ అనేది చూద్దాం. ఆ యూస్ కేస్ ఏంటంటే మన దగ్గర మూవీ అనే ఒక కాలం ఉంది. ఆ మూవీ అనే కాలం లోపల ఏమున్నాయంటే బోలెడన్ని మూవీస్ ఉన్నాయి అనమాట. ఆ మూవీస్లో ఏ మూవీ అయితే 100 crores కంటే తక్కువ ఉందో ఇక్కడ మనం ఏం చేసాము క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ అమౌంట్ ఆఫ్ ఆల్ మూవీస్. అంటే ఇక్కడ బోల్డ్ అనే మూవీస్ ఉన్నాయి మన టేబుల్లో. వాటిల్లో ఏం చేశారంటే కింద చూపించిన ఆధారంగా ఏం చేశారంటే వాళ్ళ యొక్క ట్యాక్స్ మొత్తాన్ని కూడా కట్టండి అని చెప్పారనమాట. అలా కట్టండి అంటే ఏం చేశారంటే మన దగ్గర బోల్డ్ అనే మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్లో కొన్ని మూవీస్ 100 crores కంటే ఎక్కువ సంపాదించినాయి, కొన్ని మూవీస్ ఏం చేసినాయి అంటే 200 crores, కొన్ని ఏమన్నా 500 crores, కొన్ని 1000 crores సంపాదించినాయి. అంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏం చెప్పారంటే 100 కోట్లు అంతకంటే తక్కువ కనుక ప్రాఫిట్ వస్తే వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టాలంటే గవర్నమెంట్కి 10% ట్యాక్స్ కట్టాలి. అది ఎంత అమౌంట్ అయిద్దో చెప్పమన్నారు. అలానే 500 crores కంటే తక్కువగా ఉన్నప్పుడు 1500 ట్యాక్స్ కట్టాలి.
అంతకంటే ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలంటే 18% ట్యాక్స్ అనేది కట్టాలి అనేది నా దగ్గర ఉన్న రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఆధారంగా ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాము, ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ నుండి ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇంత హైక్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే కేస్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కేస్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన రిక్వైర్మెంట్ని డెరైవ్ అనేది చేయొచ్చు. ఈ కేస్ స్టేట్మెంట్లో ఏముంటాయి అంటే రెండు థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ కేస్ స్టేట్మెంట్లో 3 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే వెన్ అనే ఒక క్లాజ్ ఉంటుంది అనమాట. వెన్. ఇంకో క్లాజ్ ఏముంటుందంటే దెన్ అని ఒక క్లాజ్ ఉంటుంది. ఈ వెన్ దెన్ అనే కండిషన్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. చివరిగా ఇంకొకటి ఏముంటుందంటే ఎల్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఈ కేస్ స్టేట్మెంట్ రాయాలంటే మనకి 3 వర్డ్స్ తెలియాలి. వెన్ అంటే ఏంటి, దెన్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి అనేది చెప్పాలి. ఈ వెన్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ కండిషన్ అనేది ఇస్తాం, కండిషన్ అనేది రాస్తాం. దెన్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ కండిషన్కి వాల్యూ అనేది ఇస్తాం. మనం చెప్పిన కండిషన్లో లాస్ట్ కండిషన్ చెప్పినప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న లాస్ట్ ద కండిషన్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అని పెట్టేసి ఈ ఎల్స్ తర్వాత ఏం చేస్తామంటే వాల్యూ అనేది ఇస్తాం. వాల్యూ అని ఇచ్చేసేసి దీంతో ప్రోగ్రామ్ ఎండ్ అయింది అనేసి ఎండ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చేస్తాం. ఇది కేస్ స్టేట్మెంట్ రాయాలంటే దాని యొక్క సింటాక్ ఇది. కేస్ స్టేట్మెంట్ రాయాలంటే సింటాక్ ఇది. ఓకేనా? ఈ కేస్ స్టేట్మెంట్ రాయాలి అంటే మనం కేస్ అని పెట్టి దాని తర్వాత వెన్ అని చెప్పి ఒక కండిషన్ పెడతాం. దెన్ అని పెట్టి అక్కడ ఒక వాల్యూ చెప్తాం. అలానే మన దగ్గర మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకో మళ్ళీ వెన్ అని పెట్టి మరొక కండిషన్ చెప్తాం. దెన్ అని పెట్టి ఆ కండిషన్కి కావాల్సిన రిలేటెడ్ వాల్యూ అనేది ఇస్తాం. అన్ని కండిషన్స్ అయిపోయింది, లాస్ట్గా ఒకే ఒక కండిషన్ మిగిలింది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అని చెప్పేసి ఆ లాస్ట్ కండిషన్కి వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఎండ్ ద సింటాక్ అనేది పెట్టేస్తాం అన్నమాట. ఇలా చేసేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ట్యాక్స్ని కట్టడానికి ఈ కేస్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ డిక్లరేషన్ అనేది ప్రతి ఒక్కరి యొక్క ట్యాక్స్ డిక్లరేషన్ అనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కామన్గా ఏం చేస్తారంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ సహాయంతో చేస్తూ ఉంటారు. మీ అందరికీ కూడా తెలుసు కదా, ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ రీఫండ్ చేయాలి, ట్యాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ అని మీరు కూడా ఎప్పుడు న్యూస్లో చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అందరినీ మంత్ ట్యాక్స్ కట్టాలి అని చెప్తా ఉంటారు కదా. శాలరీ తీసుకునేటప్పుడు నాకు ట్యాక్స్ ఎంత కట్టయింది అంటారు కదా. ఆ ట్యాక్స్ ఎంతెంత కట్టయిందో తెలుసుకోవాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ ఏం చేస్తారంటే ప్రతి డెవలపర్ కూడా ఏం చేస్తారంటే ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కొన్ని స్లాబ్స్ ఇస్తుంది. ఎంత బడ్జెట్ అయితే ఎంత కట్టండి, ఎంత ఉంటే మీ ఆదాయం ఎంత కట్టండి అని చెప్తా ఉంటుంది. ఆ గవర్నమెంట్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ చేసుకొని వీళ్ళు ఎంత ట్యాక్స్ కడుతున్నారని చెప్పాలంటే జస్ట్ చిటికలో ఒక చిన్న కోడ్ రాసామంటే చాలు. జస్ట్ చిటికలో మనం ఏం చేయొచ్చు అంటే ఊరికనే మనం ఏం చేయొచ్చు అంటే కట్టేసేయచ్చు అనమాట. అలా కట్టాలి అంటే ఎలా కడుతున్నాం అనే దాని గురించి ఇప్పుడు చేసేసుకుందాం. ఓకేనా? ఓకే, దాని గురించి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఇక్కడ మూవీ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో మనకి ఏమన్నాయి అంటే ఏ మూవీస్ అయితే ఎంతెంత ట్యాక్స్ కట్టాలి అనేది నాకు తెలియాలి అనుకున్నాం. అది ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఏ మూవీకి ఎంతెంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోవాలంటే ఏ మూవీకి ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, సెలెక్ట్ అనే ఒక క్లాస్ వాడాను. తర్వాత నేనేం చేశాను, ఏం చేయాలో నాకు తెలియదు, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడి నుండి, ఫ్రమ్ అని ఒక టేబుల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను అంటే మూవీ అనే టేబుల్ నుండి సెలెక్ట్ చేసుకుంటున్నాను అని రాశాను. ఓకేనా? ఇక్కడ దాకా మీ అందరికీ తెలుసు కాబట్టి మధ్యలోకి వెళ్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు గుర్తుండాలి కదా ఏ మూవీ ఏందనేది. అందుకని ఈ టేబుల్లో ఉన్న మనం తీసుకున్న టేబుల్లో ఐడి అనే ఒక కాలము, నేమ్ అనే ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మీ ఇష్టం, మీరు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, ఎంత ట్యాక్స్ కట్టాలో తెలియాలి. ట్యాక్స్ ఎప్పుడు కడతాము, మనకు ఆదాయం వచ్చినప్పుడే కదా మనం కట్టేది. ఆదాయం ఎంత వచ్చిందో తెలియాలి అంటే మనం ఏం చేయాలి, మరొక కాలం అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. అప్పుడే కదా మనం డబ్బులు కట్టేది. లేకపోతే మనం కట్టగలమా? అవునా కదా? మనం కట్టగలమా? మన ఆదాయము, మన లాభం ఎంత వచ్చిందో తెలుసుకున్నప్పుడే కదా మనం ఏం చేసేది, మన ట్యాక్స్ ఎంత కట్టాలో తెలిసేది. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము,
ఏం చేస్తాం మీకు తెలుసు కదా, ఇప్పుడు దాకా చెప్పాను కదా, ప్రాఫిట్ అనే కాలం ఉందా? లేదు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడ ఉన్న కాలమ్స్ ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేశానంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ అనే కాలము మైనస్ ఇంకోటి ఏం చేశానంటే బడ్జెట్ ఇన్ సిఆర్ అనే కాలం తీసుకున్నాను. అంటే అది ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బడ్జెట్ ఇన్ సిఆర్ అని తీసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా నేను ఏమనుకున్నానంటే నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే ఐడి నేము అలానే కలెక్షన్ అనే కాలంలో నుండి బడ్జెట్ అనేది తీసేసిన వాల్యూస్ అన్నీ వచ్చినాయి. అంటే ఈ కాలంలో వచ్చిన డెరైవ్ చేసిన వాల్యూ మొత్తాన్ని కూడా ఏమంటాము ప్రాఫిట్ అని అనుకోవచ్చా? అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రాఫిట్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అంటే ఇప్పుడు నాకు ఏమైందంటే ఏ మూవీస్ అయితే బోల్డ్ ఎంత లాభాలు వచ్చినాయో ఆ లాభం వచ్చిన ప్రతి మూవీని కూడా నేను ఏం చేశానంటే ప్రతి మూవీని కూడా అక్కడ తీసుకెళ్ళి రాసేసాను. ఓకేనా? ఓకే డన్. ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఈ మూవీకి నేను ఎంత ట్యాక్స్ కట్టాలో చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర గవర్నమెంట్ యొక్క ఒక స్టేట్మెంట్ ఉంది. ఏ స్టేట్మెంట్ ఉందంటే ఇప్పుడు నేను కేస్ స్టేట్మెంట్ ద్వారా ఈ ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పాలన్నమాట. అందుకని కేస్ అని రాసేసి ఎందుకు వచ్చి నేనేం చేశానంటే వెన్ అని పెట్టాను. వెన్ అని ఈ కేస్ స్టేట్మెంట్ రాయాలంటే మనకి కండిషన్స్ తెలుసు కదా, కేస్ అని రాసి వెన్ అని ఒక కండిషన్ చెప్పాలి. మనం చెప్పిన కండిషన్ ఇదేనా? మన దగ్గర ఉన్న మూవీ టేబుల్ ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో ఉన్న వాల్యూని తీసుకున్నాను. మన కండిషన్ ఏం చేశాను? ప్రాఫిట్ అనేది ఎంత ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 crores కనుక అయిందనుకో అప్పుడు ఏం చేయాలి? మనము ఎంత కట్టాలి ట్యాక్స్? ఒక వాల్యూ ఇవ్వాలి. దెన్ అప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే 10% కట్టాలి. అంటే ప్రాఫిట్లో నుంచి కట్టాలి కాబట్టి మనం ఏదైతే కండిషన్ తీసుకున్నామో ఆ కండిషన్ ఇంటూ ఎంత కట్టాలో చెప్పాలన్నమాట. అప్పుడు మనం ఏం చేసామంటే ఎంత కట్టాలో చెప్పాలి అంటే ఇంటూ పెట్టేసేసి ఎంత కట్టాలని చెప్తున్నాము? 10% కట్టాలన్న. 10% మీ అందరికీ తెలుసు కదా, 10% అంటే 10/100 అంటే ఎంత? 10/100 అంటే 0.1 అని తెలుసు కదా, 0.10 అని తెలుసు కదా, 0.10 అని తెలుసు అని ఇచ్చేసేసి నేను ప్లే అరౌండ్ చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా క్వైరీ అవ్వలేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఎంటర్ కొట్టి కిందకి వచ్చేసాను. మరొక స్లాబ్ కూడా ఉంది కదా, ఇంకో స్లాబ్ ఏముంది మీ అందరికీ తెలుసు. ఇంకో స్లాబ్ ఏంటిది? ఇంకో స్లాబ్ కూడా ఉంది కాబట్టి ఆ స్లాబ్ను కూడా ఏం చేసుకున్నానంటే కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసుకున్నాను. ఏం చేశాను? ఇంకో స్లాబ్ ఏంది? మన దగ్గర ఏ మూవీ యొక్క బడ్జెట్ అయితే 500 కోట్ల కంటే తక్కువ అయిందో దాని యొక్క ట్యాక్స్ మొత్తం కూడా ఎంత కట్టాలని చెప్పాము? మీరే చెప్పాలి. ఎంత కట్టాలని చెప్పాము? 15% కట్టాలన్నా. ఇంకోటి 15 అని ఇచ్చాను. అంటే 15% అంటే ఎంత అయింది? 0.15 అని తీసుకోవచ్చు కదా. ఆ తర్వాత మనం ఏం చేసాం? ఈ రెండే కండిషన్స్. లాస్ట్గా ఒకే ఒక కండిషన్ మిగిలిపోయింది. ఆ కండిషన్ ఎక్కడ రాయాలని చెప్పాను? లాస్ట్ మిగిలిపోయిన కండిషన్ ఎల్స్ అనే స్టేట్మెంట్లో రాసాను. ఎల్స్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడ రాసిన కండిషన్ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నాను అంటే పేస్ట్ చేసుకున్నాను. ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ రాసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే వాల్యూ ఎంత అని తీసుకున్నాను. లాస్ట్ కండిషన్ రాయాల్సిన ఎల్స్లో ఏం చేస్తాము? వాల్యూ అనేది ఇస్తాం. ఎంత? మన ప్రాఫిట్ అనేది ఎంత అంటే 18% కనుక ఏమవ్వాలంటే మన బడ్జెట్లో ప్రాఫిట్ ఎంత అయితే ఉందో ఆ ప్రాఫిట్ మొత్తం ఎంత కట్టాలంటే 18% కట్టాలి అనేది చెప్పేసాం అనమాట. చెప్పేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఎండ్ సింటాక్ అనేది ఇవ్వాలి. ఎండ్ సింటాక్ ఏంది? ఎండ్ అని రాసేసాను. ఈ కేస్ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా కేస్ స్టేట్మెంట్ అనేది మనకు గుర్తుండాలి అని నేను ఏం చేశానంటే అలియాస్ అనేది వాడాను. యాజ్ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ట్యాక్స్ అమౌంట్ కాబట్టి ట్యాక్స్ _అమౌంట్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏ మూవీ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది 40 కోట్లు వచ్చిందనుకో దాని యొక్క ప్రాఫిట్ ఎంత కట్టాలి అనేది మనకు వచ్చేసేసింది. అర్థమైందా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదు కదా? అర్థమైనట్లేనా అందరికీ? ఓకే సార్.
ఇప్పుడు ఇది కే స్టేట్మెంట్ అనేది లాస్ట్ సెషన్లో మనం ఇలా ఏం చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి సంబంధించిన కే స్టేట్మెంట్ మొత్తం కూడా ఇలా కట్టడం అనేది జరిగిందనమాట. ఇలా రిజల్ట్ అనేది మనకు రావడం అనేది జరిగిందనమాట. ఇలా చేసేసేటప్పుడు ఈ కే స్టేట్మెంట్ అనేది మనం ఇంకా ఎక్కడెక్కడ వాడచ్చు అంటే సెలెక్ట్ అనే క్లాస్లోనే కాదు, వేర్ అనే క్లాస్లో వాడేటప్పుడు కూడా చేయొచ్చు, హ్యావింగ్ అనే క్లాస్ చేసేటప్పుడు చేయొచ్చు, ఆర్డర్ బై అనేది చేసేటప్పుడు చేయొచ్చు, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడేటప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కే స్టేట్మెంట్ యూజ్ చేసేసి మనం క్వైరీస్ అనేది రాయొచ్చు అనేది కూడా చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవ్వరికి డౌట్ లేదు కదా? ఓకే, కే స్టేట్మెంట్ అనేది కూడా నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఏంటిది అంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఏంటిది కాన్సెప్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనే మరొక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్ క్లాసెస్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. దాంట్లో ఎస్క్యూఎల్ ఫంక్షన్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా నేర్చుకుందాం. ఏంటిది అంటే ఫంక్షన్స్. ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో కామన్గా కొన్ని ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఏంటిది ఫంక్షన్ అంటే మీరు చిన్నప్పుడు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సర్టైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ అని ఏవి చెప్పారు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2 అని ఏవి చెప్పారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అంటే ఇలా ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా. ఫంక్షన్ అంటే ఏం చెప్పారు? ఫంక్షన్స్ అంటే మీరు అందరు చెప్పారు కదా ఇంతకుముందు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఏం చెప్పారు? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని, గ్రూప్ ఆఫ్ ద కోషన్స్ని కంబైన్డ్ చేయడాన్ని ఫంక్షన్ అంటారని చెప్పారు కదా. మీరు కూడా చెప్పారు కదా ఫంక్షన్ అంటే మీరు ఏం చెప్పారు? మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఏం చేస్తారు? మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందనుకో, అప్పుడు ఏం చేస్తారు? నవీన్కి పెళ్ళి అంట. అప్పుడంటే ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని, చుట్టాలని, వాళ్ళని అందరిని తీసుకొచ్చి ఒకసారి గ్రూప్గా జాయిన్ అవుతారా? అంటే ఫంక్షన్స్ అంటే ఏం చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్ని మనం ఏం చేస్తామంటే గ్యాదర్ చేయడాన్ని ఫంక్షన్ అని పిలుస్తారు. అలానే నాకు ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్లో కూడా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ చేస్తామంట. ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ చేస్తామంటే ఎస్క్యూఎల్కి మనం పెళ్లి చేయమన్నమాట. అది కాదు దాని మీనింగ్. అంటే ఎస్క్యూఎల్లో కూడా ఫంక్షన్స్ చేస్తామంటే ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. ఏంటిదంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తాము, టేబుల్స్ అనేవి ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం కదా. ఈ టేబుల్స్లో ఏం చేస్తామంటే కొన్ని వాల్యూస్ డెరైవ్ చేస్తూ ఉంటాం. ఈ టేబుల్లో ఏం చేస్తాం, కొన్ని కాలమ్స్ ఇచ్చి ఆ కాలంలో మనం ఏం చేస్తామంటే కొన్ని వాల్యూస్ని ఏం చేస్తామంటే ప్లేస్ చేస్తూ ఉంటాం. సపోజ్ దట్ ఇక్కడ డేట్ అనేది ఒకటి ఉంది అనుకున్నాం, డేట్ ఫంక్షన్ అనుకున్నాం. వర్క్ సపోజ్ డేట్ ఫంక్షన్ అని ఒకటి ఉంది అనుకున్నాం. అంటే ఏమి చేయాలంటే ఇప్పుడు ఏం చేశానంటే ఒక డేట్ ఉందన్నమాట నాకు 2020-10-6 అని ఒక డేట్ ఉంది. అంటే ఒక రఫ్గా డేట్ ఉంది. అంటే ఇలా మన దగ్గర ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్ని కలిసి ఉండడమేనా? అంటే మనం ఏం చేసామంటే మన దగ్గర ఒక డేట్ ఫంక్షన్ అని ఒక ఎలిమెంట్ ఉంది. అంటే డేట్కి సంబంధించిన మామూలుగా అయితే మనం ఏం చేస్తాము ఎస్క్యూఎల్ ఎప్పుడు కూడా ఇయర్కి సంబంధించినంత ఒక చోట రాస్తాం, మంత్కి సంబంధించినంత ఒకసారి రాస్తాం, డేట్కి సంబంధించినంత ఒక చోట రాస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక కాలంలో ఇయరు, మంత్, డేటు, టైము అన్నీ కలిపి ఇచ్చేస్తాం అనుకో. ఇలా అన్నీ కలిసి ఉన్నాయి అనుకో, దాన్ని ఏమంటారు? పెళ్ళికి అందరు వచ్చారనుకో, దాన్ని ఏమంటారని చెప్పాను, ఫంక్షన్ అంటారు కదా. అలానే ఒక కాలంలో బోలెడ్ సబ్కాలమ్స్ కావాల్సిన అన్నీ కూడా కలిపి ఉన్నాయి అనుకో, దానిని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. మీ అందరికీ అర్థమైందా ఫంక్షన్ అంటే అర్థమైందా? అంటే ఒకే కాలం లోపల ఒక వాల్యూని డెరైవ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బోలెడ సబ్ టాపిక్స్ అన్నిటిని కూడా కలిపి ఇచ్చేసామనుకో, దాన్ని మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటామంటే ఫంక్షన్ అని పిలుస్తాం. సపోజ్ ఇక్కడ ఒక డేట్ అనే ఫంక్షన్ ఉంది, ఒక డేట్కి సంబంధించిన ఒక ఫంక్షన్ ఉంది. అదేంటంటే 2020 10వ నెల 6వ తారీఖు అని ఉంది. దీనిలో నేను ఏం చేసుకున్నా అంటే ఓన్లీ మంత్ మాత్రమే నాకు తెలియాలా. అప్పుడప్పుడు మా కళ్యాణ్ అనే అబ్బాయి చిన్నప్పుడు ఏం చేశాడంటే క్రికెట్ అంటే వాడికి బాగా ఇష్టం అనమాట. ఆ క్రికెట్ ఆడుతూ ఉంటే వాడు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఏం చేశారంటే బ్యాట్ అనేది కొనుక్కున్నారు. అందరు కలిసేసి ఇట్లా ఒక మంచి బ్యాట్ కొన్నారన్నమాట, ఎంఆర్ఎఫ్ బ్యాట్. దానికోసం ఏం చేశారంటే మా కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేశారంటే తలా 50 రూపాయలు వేసి కొనుక్కున్నారు. వాళ్ళల్లో ఒక ఫ్రెండ్కి ఏమొచ్చిందంటే వీళ్ళతో బాగా కోపం వచ్చేసింది. అప్పుడు వాడు వచ్చి ఏం అడిగాడంటే నాకు నా డబ్బులకి నా బ్యాట్లో ఉన్న ఒక చిన్న ముక్క ఇచ్చేసేసారని చెప్పాడు.
అలా ఇవ్వాలి అంటే ఇవ్వడం కష్టం కదా, కానీ ఎస్క్యూఎల్లో అయితే చేయొచ్చు అనమాట. ఎలా చేస్తామంటే మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ డేట్లో నుండి ఓన్లీ మంత్ ఒక్కటే సపరేట్గా తెలుసుకోవాలి అన్న, ఇయర్ను మాత్రమే సపరేట్గా తీసుకోవాలి అన్న, డేట్ని మాత్రమే సపరేట్గా తీసుకోవాలి అన్న, అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని టాపిక్స్ ఆధారంగా చేసేసుకొని మనం ఏం చేస్తాం, కొన్ని క్లాజెస్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన దాన్ని డెరైవ్ అనేది చేయొచ్చు అనమాట. డెరైవ్ అంటే దాని మీనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఒక డేట్ ఉంది 2020 10/6 నెల ఉంది. ఈ డేట్లో ఓన్లీ డేట్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను, లేదా ఆ టోటల్ ఉన్న వాల్యూలో నుండి ఓన్లీ మంత్ మాత్రమే తీసుకోవాలనుకున్నాం. ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటారు కదా, ఓన్లీ ఇయర్ మాత్రమే తీసుకోవాలనుకున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా. ఇలా ఒక పర్టికులర్గా ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్లో నుండి మనకి ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ని మాత్రమే డెరైవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మోస్ట్ కామన్గా ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే డెరైవ్ అనేది మనం చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఎక్కువగా 2 స్టేట్మెంట్లు వాడతాం అనమాట, 2 క్లాసెస్ వాడతాం. ఒకదాన్ని ఏమంటారంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ని, రెండో దాన్ని ఏమంటారంటే క్యాస్ట్. క్యాస్ట్ క్యాస్ట్ అంటే కులం కారణాన్ని, ఇక్కడ క్యాస్ట్ అనే ఒక కాలాన్ని ఒక క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఉన్న డేట్ ఫంక్షన్లో ఉన్న డేట్ని డెరైవ్ చేయడం అనేది మనం చేయగలం అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తాము ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక యూజ్ కేస్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కండిషన్ తీసుకున్నాను. ఇక్కడ మూవీస్ అనే ఒక కాలం ఉంది కదా, ఆ మూవీస్ అనే కాలంలో బోలెడన్ని మూవీస్ ఉన్నాయి. వాటిల్లో నాకు ఏం కావాలనుకున్నామంటే 2018లో రిలీజ్ అయిన మూవీస్ మాత్రమే కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, సెలెక్ట్ అని చెప్పేసి, సారీ ఫర్ దట్, సెలెక్ట్ అని రాసేసి నాకేం కావాలనుకున్నానంటే ఓన్లీ 2018లో రిలీజ్ అయిన మూవీసే కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఈ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్లో ఉన్న డేటా కావాలనుకున్నాను అని చెప్పేసి మూవీ అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది, మూవీ అనే టేబుల్లో ఏమేమి కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. బట్ నాకేం కావాలనుకున్నాను, ఓన్లీ ఏం కావాలనుకున్నాను ఇయర్ అనేది కావాలనుకున్నాను. ఏ ఇయర్ అనేది కావాలంటే ఆ ఇయర్కి ఏం మెన్షన్ చేశాను అంటే రిలీజ్ డేట్ అని పెట్టాను. రిలీజ్_డేట్. రిలీజ్ డేట్ ఎప్పుడు కావాలనుకున్నాను నేను, ఎప్పుడు కావాలనుకున్నాను చెప్పాలి కదా, ఎప్పుడు కావాలనుకున్నాను, 2010లో కావాలనుకున్నాను. అంటే 2010 అని పెట్టేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే నాకు ఆ డేటా అనేది కూడా ఏమీ రాలేదనమాట. ఆ కాలంలో 2010 రిలీజ్ డేట్ అయితే ఉంది, కానీ ఆ వాల్యూ అనేది నాకు రాలేదు. అలా రాలేదు అనుకున్నప్పుడు మనం ఎలా చేయాలి అని చూశాను. ఇక్కడ టేబుల్లోకి వెళ్ళి, ఆ టేబుల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న రిలీజ్ డేట్ మొత్తం చూస్తే ఏమైంది అంటే ఇయర్ ఉంది, మంత్ ఉంది, డేట్ కూడా ఉందన్నమాట. అంటే ఇలా అన్నీ కలిపేసి ఒక ఫంక్షన్గా ఏర్పడి ఉన్నాయి. ఆ ఫంక్షన్ నుండి పర్టికులర్ థింగ్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇలా చేస్తే ఎప్పుడూ కూడా మనం తెచ్చుకోలేమన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ అనేది వాడాలి. దాన్ని ఏమంటారంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఒక కండిషన్ యూజ్ చేసి మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న క్వైరీ ఇలా చేస్తే రాదన్నమాట. దానికి సింటాక్స్ ఒకటి ఉందన్నమాట. ఏం చేస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి మనం ఏం తెచ్చుకోవాలనుకున్నాం, ఇయర్ ఒకటి తెచ్చుకోవాలనుకున్నాం కాబట్టి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ ముందు ఏం చేయాలంటే పర్సంటైల్ అని పెట్టేసి ఇయర్ అనేది తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, క్యాపిటల్ వై అని పెట్టాలన్నమాట. సింటాక్స్ చెప్పేసి తర్వాత కామా పెట్టేసేసి దాని పక్కన మనం ఏం చేయాలి, మనము ఏం చేద్దాం అనుకుంటున్నాం మీరే చెప్పాలి కదా. ఏ కాలంలో అయితే ఫంక్షన్ని డెరైవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇవ్వాలి. ఆ కాలం నేమ్ ఇవ్వాలంటే ఏ కాలంలో ఉంది, మన డేట్ మొత్తం కూడా రిలీజ్_డేట్ అనే కాలంలో ఉంది. ఆ కాలం చెప్పేసేసి తర్వాత నేను ఏం చేశానంటే =, అని చెప్పేసేసి ఇక్కడ ఎస్టీఆర్ఎఫ్ అనేది తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏమైంది, అన్ని కూడా స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్నే ఇస్తుంది. అందుకోసం నేను ఏం చేశానంటే 2018 మనం అనుకుంది 18 ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేశాను. అప్పుడు ఏమైనాయంటే
2018లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ కూడా నాకేమో వచ్చింది అంటే రావడం అనేది జరిగిందనమాట. ఇలా మనం ఏం చేసామంటే ఈ ఎస్డిఆర్ఎఫ్ అనే దాంతో యూజ్ చేసేసి మనందరం కూడా ఇలా డెరైవ్ చేసేసాం. మా కళ్యాణ్కి ఒక చిన్న డౌట్ వచ్చింది, సార్ ఇదేం సార్ నాకు అన్ని స్ట్రింగ్లో చెప్తున్నారు, మీరు ఎప్పుడు డేట్ అంటే 2018 వేయాలి కానీ డబుల్ కోట్స్ ఇవ్వకూడదు అన్నాడు. అలా ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఏం చేసామంటే మన దగ్గర వచ్చిన వాల్యూని ఒక ఫంక్షన్లో నుండి మరొక ఫంక్షన్లోకి మార్చాలి అంటే మరొక క్లాజ్ వాడతాం అనమాట. అదేంటంటే క్యాస్ట్. క్యాస్ట్ అని ఒక క్లాజ్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాని ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ నుండి మనం ఏం చేస్తామంటే ఇంకో ఫంక్షన్లోకి మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఈ క్యాస్ట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డెరైవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే క్యాస్ట్ అని పెట్టేసేసి దాని లోపల మనం ఏం చేయాలంటే ఎస్టీఆర్ఎఫ్ టైం ఈ మొత్తం రాసేసేసి ఈ కండిషన్ ఎస్టీఆర్ఎఫ్ టైంకి సంబంధించిన క్లాజ్కి సంబంధించిన కండిషన్ మొత్తం రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏం చేసాం, మన డేటా స్ట్రింగ్లో ఉంది, ఆ స్ట్రింగ్ నుండి మనం ఎక్కడికి మారుద్దాం, ఇంటీజర్లోకి మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలి అనుకుంటే ఒక డేటా టైప్లో నుండి ఇంకొక డేటా టైప్లోకి మార్చాలంటే ఈ క్యాస్ట్ అనే క్లాజ్ని ఉపయోగించి మారుస్తాం. అలా మార్చాలి అంటే ఏం చేస్తామంటే ఏ డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ మొత్తాన్ని కూడా ఎక్కడికి మార్చాలో చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే స్ట్రింగ్లో ఉంది కాబట్టి ఇంటీజర్లోకి మార్చాలంటే యాజ్ ఇంటీజర్ అని పెడతాం. అదే ఫ్లోటింగ్ టర్మ్లోకి మార్చాలనుకున్నాం యాజ్ ఫ్లోట్ అని పెట్టామనుకో అప్పుడు ఫ్లోట్లోకి మారిపోయింది అనమాట. అందుకోసం ఎక్కువగా అందరూ ఏం చేస్తారంటే ఇంటీజర్లోకి మారుస్తారు కాబట్టి ఇంటీజర్ అని రాసేసి దాని పక్కన నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేస్ ఇచ్చాను. అంటే మన దగ్గర ఉన్న డేటా ఏ కాలంలోకి అయితే మార్చాలనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్ కాలంలోకి మార్చాలంటే మనం ఏం చేస్తామంటే క్యాస్ట్ అని పెట్టి ఆ కండిషన్ తీసుకొని యాజ్ ఎక్కడికైతే మార్చాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ అనేది ఇచ్చేసేసి తర్వాత మనం రాసే వాల్యూ మొత్తం కూడా ఏ డేటా టైప్లోకి అయితే మారుతుంది అనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఉన్న వాల్యూ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నేను ఇంటీజర్ కింద మారుస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే క్యాస్ట్ అనేది ఇంటీజర్ అంటే అంటున్నాం 2018 అంటాం కాబట్టి అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే సేమ్ వాల్యూనే వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసేసామంటే ఇలా ఏం చేసేసాము ఎస్క్యూఎల్లో కామన్గా వాడే ఫంక్షన్స్ని యూజ్ చేయడం అనేది ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇలా చేయడంలో ఏమైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఇంకా ఏం డౌట్ లేదు. అలానే మరొక యూజ్ కేస్ కూడా చూద్దాం, తర్వాత ఇంకొక టాపిక్ చెప్పేసి ముగించేద్దాం. ఒక 5 to 10 minutes ముగించేస్తాం. ఓకేనా? ఇప్పుడు దీనికోసం నేను ఏం చేశానంటే ఆ రోజు సెషన్లో ఒక కండిషన్ చెప్పాను. ఏం చెప్పాను, మన దగ్గర టు గెట్ నంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ ఈచ్ మంత్ ఆఫ్ ఇయర్ 2010. 2010లో రిలీజ్ అయిన 2010లో ఏ మంత్లో ఈచ్ మంత్లో ఒక్కొక్క నెలలో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయింది అనే కాన్సెప్ట్ అంతా కూడా చూద్దాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈచ్ మంత్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేయర్ అనే వర్డ్ కనుక మనం చూసామనుకో మన దగ్గర ఉన్న డేటాలో నుండి ఈచ్ పర్సన్కి సంబంధించింది కానీ ఈచ్ మంత్ కానీ స్పెసిఫిక్గా ఏదో ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ అలాంటి మంత్ గురించి కానీ మనం తెలుసుకోవాలంటే మనందరికీ తెలుసు కదా ఎలా తెలుసుకుంటాం అనేది. ఏం చేస్తాం మీరే చెప్పాలి. ఏం చేస్తాము, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ద్వారా డెరైవ్ చేస్తాం కదా. అది ఎలా డెరైవ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అది ఎలా డెరైవ్ చేస్తామంటే ఒకసారి చూద్దాం. దీన్ని ఇలానే చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ కాలంలో ఉన్న కొన్ని థింగ్స్ పెట్టేశాను అనమాట. నేనేం పెట్టానంటే ఐడి అని ఒకటి, అలానే ఏం చేస్తానంటే రెండోది నేమ్ అని మరొక కాలము, అలానే మరొకటి ఏం చేశానంటే ఇంకోటి ఏం చేశానంటే జానర్ అనే కాలం తీసుకున్నాను. అని తీసేసుకొని నేనేం చేశానంటే సారీ ఫర్ ఈచ్ మంత్లో రిలీజ్ అయిన మూవీస్ కదా కావాల్సింది. అందుకోసం నేనేం చేశానంటే ఈచ్ మంత్లో రిలీజ్ అయినవి కావాలి కాబట్టి నాకేం చేశానంటే మంత్ అని పెట్టేసి నేనేం చేశానంటే మంత్కి కదా గ్రూప్ బై కదా మనం వాడుతుంది. గ్రూప్ బై అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాము, ఏ మంత్లో రిలీజ్ అయినాయో చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, ఆ మంత్ గ్రూప్ బై అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న డేటాలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తాము, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ఏం చేస్తాం, గ్రూప్ బై మీ అందరికీ తెలుసు కదా. గ్రూప్ బై అంటే మనం ఏం చేస్తాం సెలెక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఏ కాలం అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ టేబుల్ అని పెట్టేసి వేరే కండిషన్ పెట్టేసేసి చివరిలో మనం ఏం చేస్తామంటే
ఏం చేస్తాం గ్రూప్ బై అని పెట్టేసేసి గ్రూప్ గ్రూప్ బై అని పెట్టేసేసి అక్కడ ఏం చేస్తామంటే ఏ కాలం అయితే తీసుకున్నాం ఆ కాలం ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేస్తాం. అలా చేసేటప్పుడు దీన్ని ఏమనుకున్నానంటే ఏం చేసిందంటే దీన్ని మంత్ అనుకున్నాను. గ్రూప్ బై అనేది ఎప్పుడు అప్లై చేయాలన్నా మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. గ్రూప్ బై ఏం చేయాలన్నా కానీ మనం ఏం చేయాలంటే అగ్రిగేషన్ అనేది అప్లై చేయాలి. అలా అప్లై చేయకపోతే అంతా తప్పు వస్తుంది అనమాట. ఒక్కొక్క మంత్లో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయో చెప్పాలి అంటే నేను ఏం చేశాను అంటే కౌంట్ అనే కాలంతో మెన్షన్ చేశాను. కౌంట్ అని పెట్టేసేసి దాంట్లో నేను ఏం చేశాను అంటే స్టార్ అని ఇచ్చాను. దీన్ని కూడా ఏమనుకున్నాం అనుకుంటే యాజ్ అని చెప్పేసి నేను ఏం చేశాను టోటల్ మూవీస్ అన్నా టోటల్_మూవీస్ అనుకున్నాను అని చేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడ నేను మంత్లో అయిన కదా డెరైవ్ చేద్దాం అనుకుంది ఈచ్ మంత్ కాబట్టి ఇక్కడ అని తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను ఏం చేశాను గ్రూప్ బైలో ఒక సేమ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మంత్ అని ఇచ్చేసాను. ఇలా ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే 2018 అనే ఇయర్లో ఏం జరిగిందంటే నాలుగో నెల అంటే ఏప్రిల్లో ఒక మూవీ వచ్చింది. 11వ నెల అంటే నవంబర్లో ఒక మూవీ వచ్చింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా వెతకడం అన్నా చేయొచ్చు, లేదంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న డేట్ మొత్తాన్ని కూడా ఇలా మార్చడం అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా చేయడానికి మనం ఏం చేసామంటే ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఇలా కనుక్కోవడం అనేది జరిగిందన్నమాట. ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. అలానే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మంత్ అయితే స్మాల్ ఎమ్ అని, అలానే మనం ఏం చేసాం ఫార్మాట్లోకి వచ్చేసరికి ఇయర్ అయితే క్యాపిటల్ వై అనేసి, డేట్ అయితే స్మాల్ డి అనేసి, హవర్స్ అయితే క్యాపిటల్ హెచ్ అనేసి ఇలా తీసుకొని, మినిట్ అయితే క్యాపిటల్ ఎం అనేసి ఇలా తీసుకొని చేసేసామన్నమాట. అలానే దీంట్లో కూడా ఇంకొక టెక్నిక్ కూడా ఉందన్నమాట. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా బోల్డ్ అన్ని ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ వాడచ్చు అనమాట. అట్లా అప్పర్ అని, లోయర్ అని, ఫ్లోర్ అని, సీల్ అని, అరౌండ్ అని ఇలాంటి కాలమ్స్ ఎలా అప్లై చేస్తాం అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఏం చేస్తామంటే అప్పర్ అనే దాన్ని క్యాస్ట్ అనేది వాడడం అర్థమైపోయింది కదా. అలానే అప్పర్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, మూవీ అనే టేబుల్. ఏం చేసంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీ అని ఉంది. ఈ మూవీ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం చెప్పేసి నేను ప్లే అరౌండ్ చేసాను. అప్పుడు ఏమైందంటే మూవీ అనే టేబుల్లో నాకేముందంటే బోలెడు మూవీస్ ఉన్నాయి, బోలెడు కాలమ్స్ వచ్చినాయి. ఆ కాలమ్స్లో బోలెడు మూవీస్ ఉన్నాయి. ఏమేమి మూవీస్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. అప్పుడు ఏమేమి మూవీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను అప్పుడు ఏం చేశాను, నేమ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆ నేమ్ అనే కాలంలో బోలెడు మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ అన్ని కూడా నేనేం చేశానంటే అది ఒక్కదాన్నే చూశాను. ఇప్పుడు నేనేం చేశానంటే దీంట్లో నేనేం చేశానంటే అప్పర్ అనే క్లాజ్ని ఎలా యూజ్ చేస్తాను చూద్దాం. ఈ నేమ్ అనే కాలంలో ఏమున్నాయి, బోలెడు మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కొంచెం వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేద్దామంటే అప్పర్ లెటర్స్తో ఉండేటట్టు చూద్దాం అనుకున్నాం. అలా అప్పర్ లెటర్స్తో రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాలం ముందర మనం ఏం చేస్తామంటే అప్పర్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఈ కాలాన్ని ఏం చేయాలంటే ఆ కాలంని రౌండ్ బ్రేసెస్లో తీసుకుని ఆ కాలం తీసేసుకొని ఆ కాలానికి ఒక పేరు పెట్టాలన్నమాట. యాజ్ ఏమని పెట్టానంటే నేమ్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే అప్పుడు మీరే చూడండి, నేమ్ అనే కాలంలో ఏమున్నాయంటే ప్రతిదీ కూడా ఏమైందంటే ప్రతి టెక్స్ట్ కూడా ఏమైందో చూడు. ప్రతి టెక్స్ట్ కూడా ఏమైంది, ఇందాక చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు అన్నీ కూడా ఎలా వచ్చేసినాయి, అప్పర్ లెటర్స్లోకి రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఆ కాలంలో ఉన్న ప్రతి థింగ్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా అప్పర్ లెటర్స్లో రావాలి అంటే ఎస్క్యూఎల్ క్వెరీ రాసేటప్పుడు ఇలా అప్పర్ అనే క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. అలానే మనం ఏం చేద్దామంటే ఈ నేమ్ అనే కాలంలో అన్ని లెటర్స్ కూడా లోయర్ లెటర్స్లోకి రావాలనుకున్నాం. అప్పుడు ఏం చేసంటే లోయర్ అని రాసేసి రౌండ్ బ్రేస్లో ఆ కాలం ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసేసినప్పుడు ఏమైంది అంటే ఆ కాలంలో ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే లోయర్ లెటర్స్లోకి రావడం అనేది గమనించామన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే.
ఇప్పుడు అలానే ఇంకొకటి ఏం చేస్తామంటే రౌండ్ అనేది ఏంది అనేది చూద్దాం. రౌండ్ అనేది ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ 2 కాలమ్స్ తీసుకున్నాను. నేమ్ అని ఒక కాలం తీసుకున్నాము. తర్వాత నేను ఏం చేశానంటే మనం ఏం చేసామంటే ఇంకో కాలం ఏముందో చూద్దాం. కాలం ఏంటంటే బడ్జెట్, ఇది తీసుకున్నాం. బడ్జెట్ ఎంసీఆర్ అని ఈ కాలం మొత్తం తీసుకున్నాం. ఓకేనా, దీంట్లో ఏం డౌట్ లేదుగా మీ అందరికీ కూడా. ఈ 2 కాలమ్స్ వాటికే తీసేసుకొని క్లియర్ అని చేద్దాం. ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా చూడు. ఇక్కడ బడ్జెట్ అనేది ఎంత ఉంది 6.3 అని ఉంది. ఈ 6.3 మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే రౌండ్గా తీసుకుందాం అనుకున్నా. కళ్యాణ్ నీ దగ్గర నాకు ఫోన్పే చేసేసి 20 రూపాయల 10 పైసలు ఇరా అన్నాను. అప్పుడు నేనేం చెప్పాడంటే కళ్యాణ్ కూడా నాకు ఏం చేశాడంటే సార్ 10 పైసలు పంపడం నా దగ్గర లేవు సార్ అని. వాడు ఏం చేస్తాడు 20 రూపాయలన్నా ఇస్తాడు, లేకపోతే నాకేం చేస్తాడు మా సార్ మంచోడు కాబట్టి 21 రూపాయి ఇచ్చేద్దామని ఇచ్చేస్తాడు. అంటే మనం ఏం చేస్తాం, ఏవైతే ఫ్లోటింగ్ టర్మ్స్ ఉన్నాయో ఆ ఫ్లోటింగ్ టర్మ్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే రౌండ్ ఫిగర్గా ఒక వాల్యూ తీసుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి చేస్తాం అన్నమాట. ఏ క్లాజ్ అంటే రౌండ్ అనే క్లాజ్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తామంటే రౌండ్ అని పెట్టేసేసి మనం తీసుకున్న వాల్యూని మొత్తాన్ని రౌండ్ అని పెట్టేసేసి మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఏ కాలం అయితే ఉందో ఆ కాలాన్ని మొత్తాన్ని కూడా రౌండ్ బ్రేస్లో తీసుకొని ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, అప్పుడు ఏమైందంటే మన వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇందాక చూడు ఫ్లోటింగ్ టర్మ్ మొత్తం కూడా ఏమైందంటే ఇంటీజర్ లోపలికి మారిపోయింది. ఇలా మారడానికి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఏం చేస్తామంటే రౌండ్ ఫిగర్ నెంబర్ అనేది ఒక కాలంలో ఉన్న డేటాని రౌండ్ ఫిగర్గా మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఈ టెక్నిక్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఇంకొక కండిషన్ కూడా ఉందిగా, అది కూడా ఏందనేది చూద్దాం. ఆ కండిషన్ కూడా ఏంటంటే సీల్ అంటే ఏంటిది అనేది చూద్దాం. అది కూడా తెలుసుకోవాలంటే నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని తీసేసి నేను ఏం చేశానంటే ఈ కాలం ఇచ్చాను. ఈ కాలంలో ఏమైంది అంటే ఇందాక మా వసంత అనే అమ్మాయి ఏం చెప్పిందంటే సార్ 6.3 రూపీస్ ఇవ్వమ్మా నాకంటే ఆయన ఏం చేసిందంటే రౌండ్ ఫిగర్గా నాకు ఏం చేసిందంటే 6 రూపీస్ ఇచ్చేసింది. అంటే అప్పుడు ఏం చేసింది రౌండ్ ఫిగర్ ఏంటంటే అబ్బో 7 రూపీస్ అంటే చాలా ఉంది కాబట్టి 6 రూపీస్ ఇద్దాంలే అని చెప్పేసింది. ఇప్పుడు మా సతీష్ అనేవాడు మంచివాడు అనమాట. వాడు ఏం చేశాడంటే మా సార్కి 6.3 అయినా కానీ మనం ఏం చేద్దాం అంటే యాడ్ చేసేసి ఇంకొక రూపాయి ఎక్కువ ఇచ్చేద్దాం అనేసి ఈసారి నాకు ఏం చేశాడంటే ఫ్లోటింగ్ పాయింట్ ఉందంటే దానికి నియరెస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్లోకి మార్చాలి అంటే మనం రౌండ్ అనేది చేస్తాం. ఫ్లోటింగ్ పాయింట్కి తర్వాత ఉన్న ఫ్లోటింగ్ మొత్తం తీసేసి +1 యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సీల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డెరైవ్ అనేది చేస్తాం. అలా చేయాలి అంటే ఏం చేస్తామంటే సీల్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తాం రౌండ్ బ్రేసెస్లో తీసుకుంటాం అనమాట. వాల్యూ మొత్తాన్ని కూడా అనేది తీసేసుకున్నాం అనుకో, ఒక కాలంలో ఉన్న ఫ్లోటింగ్ టర్మ్ మొత్తాన్ని కూడా సీల్ అని చెప్పేసి తీసేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది అంటే ఆ ఫ్రాక్షన్ పాయింట్ తర్వాత ఎంతైనా ఉన్నాయి దాని తర్వాత వచ్చే నెంబర్ లోపలికి తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఒక కాలంలో ఒక ఫంక్షన్ మొత్తం ఒక కాలంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇలా డెరైవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలాంటి కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇవి కూడా మోస్ట్ కామన్గా వాడే థింగ్స్ కాబట్టి మన టెక్స్ట్ అంతా కూడా అప్పర్ లెటర్లో రావాలన్నా లోయర్ లెటర్లోకి రావాలన్నా రౌండ్ ద వాల్యూ తీసుకోవాలన్నా సీలింగ్ ద వాల్యూ తీసుకోవాలన్నా కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్లో మోస్ట్ కామన్గా అనేవి చేస్తూ ఉంటాం అనమాట. ఇవి చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ అనమాట. ఇంకొక 1 minute ఫినిష్ చేస్తాను. ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే మరొక కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నామంటే ఎస్క్యూఎల్లో వాడే కొన్ని సెట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మీ అందరికీ 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో తెలుసు కదా. సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటిదంటే సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఏవైనా 2 క్వైరీస్ని కంబైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సెట్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. దాంట్లో ఇంటర్సెక్ట్, మైనస్, యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అలా ఇంటర్సెక్ట్ అనేది చేయాలంటే మనం ఒక 2 క్వైరీస్ తీసుకున్నాం. ఒక క్వైరీలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే షెర్లాక్ హోమ్స్ అనేది సంబంధించిన ఒక మూవీ తీసుకున్నాం. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే
దాంట్లో ఏమేమి ఉన్నాయంటే రాబర్ట్ డి జూనియర్ ఇట్లా ఈ కాలమ్స్ ఉన్నాయి. వాటిల్లో నుండి ఇంటర్సెక్ట్ అనే కాలం కనుక తీసుకున్నాం అనుకో, ఒక 2 క్వైరీస్ తీసుకున్నాం. ఆ 2 క్వైరీస్ ఏంటంటే ఒకటి షెర్లాక్ హోమ్స్, రెండోది అవెంజర్స్ అనుకున్నాం. ఇంటర్సెక్ట్ అనేది కనుక వాడామంటే ఏమైందంటే ఈ రెండిట్లో కామన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిజల్ట్లోకి తీసుకురావాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే మరొక కండిషన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మైనస్, అంటే కొందరు ఏం చేస్తారంటే మైనస్ అనే ఆపరేటర్ వాడతారు కొన్ని డేటాబేస్లో, కొంతమంది ఏం చేస్తారంటే ఎక్సెప్ట్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేస్తారన్నమాట. ఎక్సెప్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ క్వైరీ అయితే రాసామో తర్వాత క్వైరీ వద్దు అని చెప్పడానికి ఏం చేస్తామంటే ఈ ఎక్సెప్ట్ అనే ఒక సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అంటే లైక్ వసంత ఎక్సెప్ట్ వసంత ఆల్ ఆర్ లిసనింగ్ అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది, వసంత అనే అమ్మాయి ఒక్కటే వింటలేదు, మిగతా అందరూ వింటున్నారనే కదా దాని మీనింగ్. అలానే మనం ఒక 2 క్వైరీస్ రాసి ఏ క్వైరీ ముందరైతే మనం ఎక్సెప్ట్ అని పెట్టామో ఆర్ మైనస్ అని పెడతామో ఆ కింద రాసిన క్వైరీ అంతా కూడా ఏమైందంటే సెలెక్ట్ కాకుండా పై రాసిన క్వైరీలో ఉన్న డేటా మాత్రమే ఏమైందంటే సెలెక్ట్ అవ్వడానికి ఈ మైనస్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే మరొక సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, ఏంటిదంటే యూనియన్ అని. యూనియన్ అంటే ఏమంటారంటే మనం తీసుకున్న 2 క్వైరీస్లో యూనిక్గా ఉన్న పర్సన్స్ను మాత్రమే సెలెక్ట్ అయ్యేటట్లు చేయడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. యూనియన్ అంటే ఇక్కడ షెర్లాక్ హోమ్స్లో కొంతమంది హీరోస్ ఉన్నారు, అవెంజర్ ఎండ్ గేమ్స్లో కొంతమంది యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో ఏం చేశారంటే కామన్గా యూనిక్గా ఉన్న పేరు ఒకసారి తీసుకొని మిగతా లేని వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే అందరిని ఒక్కొక్కసారి తీసేసుకున్నాం. ఇలా తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఎన్ని క్వైరీస్ అని తీసుకో ఆ క్వైరీస్లో ఉన్న డూప్లికేట్లతో సంబంధం లేకుండా అందరినీ కనుక రిజల్ట్లో తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇది చాలా లెస్గా వాడే కండిషన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏం చేశానంటే నేను కండిషన్లో చెప్పాను కాబట్టి దాన్ని యూజ్ చేసేసి ఫాలో అయిపోండి. ఓకేనా? అందరికి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? Anybody have any doubts related to today's session? No, sir. Okay. Thank you very much and have a great day and bye.